టీడీపీ అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు ఫైనల్ కు చేరుకుంది. ఏపీలో అసెంబ్లీకి లోక్సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతుండడంతో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు దృష్టి సారించారు. ఇప్పటివరకు అసెంబ్లీకి 115 మంది అభ్యర్థులు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మిగిలిన 65 స్థానాల్లో కూడా అభ్యర్థుల ఎంపిక ఒక కొలిక్కొచ్చింది. ఇవాళ ఫైనల్ గా లిస్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. నూట 15 స్థానాలకు అభ్యర్థుల ఖరారు ఓకే కావడంతో వారి పేర్లను ఇవాళ రేపు ప్రకటించే ఛాన్స్ ఉంది. మిగిలిన 60 మందిలో కూడా 30 మందిపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన 30 మందిపై కూడా పరిశీలన పూర్తయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పూర్తయిన అభ్యర్థులతో మొదటి లిస్టును విడుదల చేసే అవకాశాలున్నాయి. మొదటగా 110 లేదా 120 పేర్లతో జాబితాను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 3-4 రోజుల్లో మంచి రోజు చూసుకుని ఈ జాబితాను విడుదల చేస్తారు. ఇక సమస్యాత్మక నియోజకవర్గాల్లో వివిధ వర్గాలు నాయకులతో మాట్లాడి అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం సాధించడానికి 2 సీనియర్లతో 2 కమిటీలు వేశారు. ఒక కమిటీకి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మరో కమిటీకి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి నాయకత్వం వహిస్తున్నారు. ఏపీలో ఏప్రిల్ 11నే ఎన్నికలు జరుగుతుండడంతో చంద్రబాబు దూకుడు పెంచారు. తేదీ ఖరారు కావడంతో ప్రచార వ్యూహంపై కూడా దృష్టి సారించారు. ప్రచార వ్యూహం, అభ్యర్థుల ఖరారు, ఎన్నికల పర్యటనలు తదితర అంశాలపై పార్టీ నేతలతో బాబు విస్తృతంగా చర్చించారు. ముందుగానే నిర్ణయించిన జిల్లాల యాత్రను ఈ నెల 16 లేదా 17న ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. ఎన్నికల ప్రచారాన్ని శ్రీవారి పాదాల చెంత తిరుపతి నుంచి ప్రారంభించడం టీడీపీలో ఆనవాయితీ. మరోవైపు ఎన్నికల ప్రణాళిక రూపకల్పన, ప్రచార వ్యూహం ఖరారుపైన టీడీపీ దృష్టి పెట్టింది. యనమల అధ్యక్షుడిగా ఇప్పటికే ఎన్నికల ప్రణాళిక రూపకల్పన కమిటీని వేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రధాన ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. రోజులు జరిగిన 5 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలు మీరు గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు జరిగే విషయాలు మీరు గుర్తు చేసుకోవాలి. రేపు 5 సీట్లో 10 సీట్లో మీరు గెలిపిస్తే ఆ సీట్లు నేరుగా టీఆర్ఎస్ అకౌంట్కి వేసుకొని రేపు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి వస్తుంది తప్ప రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం కాదు. ఏకపక్షంగా ఉండి 25 సీట్లకు 25 సీట్లు గెలవాలి, 175కు 175 గెలవాలి, ఒక చరిత్ర సృష్టించాలి. తెలంగాణ కంటేనే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ 1గా ఉంటామని నిరూపించుకునే బాధ్యత మనం తీసుకోవాలి. ఇక ఏపీలో తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ లైవ్ లో అందిస్తారు. నారాయణ, ఏపీలో ఎన్నికలకు నగారా మోగింది. ఏప్రిల్ 11న అసెంబ్లీకి, పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి. చాలా తక్కువ సమయం ఉండటంతో ప్రధాన పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇటు నామినేషన్ల ప్రక్రియ, అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాల మీద తల మునకలై ఉన్నటువంటి పరిస్థితి. టీడీపీ అధినేత చంద్రబాబు గత కొద్ది రోజులుగా అభ్యర్థుల ఎంపిక మీద సుదీర్ఘమైనటువంటి లోతైన కసరత్తే చేస్తున్నారు. అందరికంటే ముందే వేగంగా ఈసారి అభ్యర్థుల్ని ఎంపిక ప్రకటించాలని అనుకున్నప్పటికీ కొంత పెండింగ్ స్థానాల మీద ఇప్పటి వరకు స్పష్టత రాకపోవడంతో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాతనే తొలి విడత జాబితా ప్రకటించాలనుకున్నారు. నిన్న నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నేతలతో కూడా సమావేశం నిర్వహించారు. దాదాపుగా మనకున్న సమాచారం ప్రకారం మంచి ముహూర్తం కోసం టీడీపీ చూస్తోంది. ఈ నెల 13న మంచి ముహూర్తం ఉందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఆ రోజు తొలి విడత జాబితా ప్రకటించే అవకాశం ఉంది. ఈ తొలి విడత జాబితాలో 110 నుంచి 120 మంది అభ్యర్థులకు స్థానం దక్కవచ్చని పార్టీ వర్గాల ద్వారా మనకు సమాచారం అందుతుంది. దాదాపుగా ఇప్పటి వరకు ఇంకొక 40 నుంచి 45 స్థానాల్లో పెండింగ్లో ఉన్నాయి. అసమ్మతి, అసంతృప్తి నేతలు, వర్గ విభేదాలు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల మీద ఇంకా స్పష్టత రాకపోవడంతో ఇంకా దాని మీద ఇంకా కసరత్తు కొనసాగుతూనే ఉంది. దీనిపై అసంతృప్తులను బొజ్జగించి ఏకాభిప్రాయం సాధించేందుకు 2 కమిటీలు ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు. మంత్రి యనమల ఆధ్వర్యంలో ఒక కమిటీ, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆధ్వర్యంలో 2 కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ 2 కమిటీలు అసమ్మతి నేతలను బుజ్జగించే ప్రయత్నాలు అయితే జోరుగా కొనసాగుతున్నాయి. గత 2 రోజులుగా ఎవరైతే కీలకమైనటువంటి నియోజకవర్గాలలో అంటే దాదాపుగా 40 నుంచి 50 నియోజకవర్గాలలో గట్టి పోటీ, తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 2 నుంచి 3 పోటీ పడుతున్నారు. కొన్ని చోట్ల అసమ్మతి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు
వరుస సమావేశాలు సమీక్షలతో బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 2 కమిటీలు ఏర్పాటు చేసి వారికి బాధ్యత అప్పగించారు. వారు విడివిడిగా నేతలతో భేటీ అయ్యి ఏకాభిప్రాయం సాధించేందుకు పెద్ద ఎత్తున కూడా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి టీడీపీలో నెలకొంది. ఇక ప్రచార పర్వానికి సంబంధించి తొలి విడత జాబితా ప్రకటించగానే ఆనవాయితీ ప్రకారం తిరుమల శ్రీవారిని చంద్రబాబు నాయుడు దర్శించుకుంటారు. దర్శించుకున్న అనంతరం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రచారం ప్రారంభించాలని ఇప్పటికే ఆయన నిర్ణయించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ నెల 16 నుంచి ఆయన ప్రచార పర్వాన్ని ప్రారంభించనున్నారు. ప్రధానంగా ప్రతి నియోజకవర్గానికి రోడ్ షోలు, బహిరంగ సభలు ఉండే విధంగా తన రూట్ మ్యాప్ను ఇప్పటికే ఖరారు చేశారు. తనతో ముఖ్యమైనటువంటి నేతలు ఆయన అనుసరించే విధంగా కూడా ఇప్పటికే రూట్ మ్యాప్ ఖరారు చేసినటువంటి పరిస్థితి. కొంతమంది అసంతృప్త నేతలతో, బూత్ కన్వీనర్లతో ప్రతిరోజు సాయంత్రం నియోజకవర్గాల వారికి అక్కడే సమీక్ష సమావేశాలు ఉండేందుకు కూడా ఏర్పాటు చేసేందుకు కూడా చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రచార పర్వానికి సంబంధించి మీ భవిష్యత్తుకి నాది హామీ అనే స్లోగన్తోనే టీడీపీ ఈసారి ప్రచార పర్వంలోకి వెళ్ళబోతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి రాత్రి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఇదే విషయాన్ని ఆయన స్పష్టంగా వెల్లడించారు. తెలంగాణలో మా పార్టీ ఉంది, ఎన్నో ఏళ్ళుగా కష్టపడ్డాం, అక్కడ అధికారంలోకి ఉన్నాం, కానీ తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు నేను ప్రారంభించడానికి అక్కడ ప్రచారంలో పాల్గొన్నప్పుడు ముఖ్యంగా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, టీఆర్ఎస్ నేతలు నన్ను టార్గెట్గా చేసుకుని విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు వస్తే ఇక్కడ ఉన్నటువంటి స్వరాష్ట్రంలో స్వపరిపాలన కావాలా, చంద్రబాబు నాయుడు పరిపాలన కావాలా, ఆంధ్ర పాలన కావాలనేది నన్ను ఎద్దేవా చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడి తన మీద విమర్శలు చేశారని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ ఇక్కడికి ఎలా వస్తారు, ఎవరు కేసీఆర్ అని ఘాటిగా విమర్శించడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వర్సెస్ కేసీఆర్ మధ్య ఈ ఎన్నికలు జరుగుతాయని సరికొత్త నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. తెలుగుదేశం వ్యూహం ప్రకారం మనం చూస్తే ఖచ్చితంగా తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ కానీ, టీఆర్ఎస్ నేతలు కానీ ఏ వ్యూహం అమలు చేశారంటే, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఉన్నప్పటికీ కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు మధ్య ఎన్నికలు జరిగినంత విధంగా ఒక వ్యూహాన్ని ఏదైతే అమలు చేశారో, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు ఇదే అస్త్రాన్ని బయటకు తీసే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఆత్మగౌరవ నినాదంతో ఏదైతే ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకంగా మాట్లాడి అనేక అవమానాలకు గురి చేసినటువంటి కేసీఆర్ కానీ, టీఆర్ఎస్ నేతలు కానీ ఇక్కడ ఎలా ఎన్నికల్లో పాల్గొంటారు, ఎలా ప్రచారం చేస్తారు, మనకి ప్రత్యర్థి పార్టీగా ఉన్నటువంటి జగన్ అటువంటి నేతలతో ఎలా జతకలుస్తారు అనేది ఈ ప్రచారాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని ఆయన ఇప్పటికే నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎల్లుండి 13వ తేదీన 110 నుంచి 120 మందితో తొలి విడత జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. వెంటనే ఆయన ప్రచార పర్వాన్ని ప్రారంభించనున్నారు. రైట్ నారాయణ.